If a movie makes no bleeding sense, how it will be? నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి నా పేరు బోగస్ నూగ్. నేను ఇద్దరిలో ఒకడిని, పక్కనోడు లేడు. ఎందుకంటే వాడిని ఎక్స్టెండెడ్ జ్యుడిషియల్ కస్టడీలో వేశారు మొన్ననే. ఒక సూపర్ డూపర్ కోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ మొన్ననే వ్లాగ్ చేస్తూ ఏం చెప్పాడంటే, బ్రూట్కి కొంచెం లూజ్ టంగ్ ఉండడం వల్ల సొసైటీకి సేఫ్ కాదు అని చెప్పేసి అలా తీర్పు చెప్పాడు. ఏం చేస్తాం, ద షో మస్ట్ గో ఆన్. సో ఇవాళ మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు సర్కారు వారి పాట, SVP. రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. మీరందరూ చూడండి, పర్వాలేదు. కానీ ఈ సినిమా సారాంశం వచ్చి, హీరో పేరు మహేష్ చిన్నప్పుడే తల్లిదండ్రులు అప్పులు కట్టుకోలేక బాగా టెన్షన్లో స్ట్రెస్లో వచ్చేసి ఊరేసుకొని చనిపోతారు. చనిపోయే ముందు మహేష్ నాన్న మహేష్కి ఒక రూపాయి కాయిన్ వదిలేసిపోతాడనమాట. బాబు, నేను నీకు ఇవ్వగలిగింది ఇదే అని చెప్పేసి ఇచ్చిపోతాడు. అట్లా అప్పుడు మహేష్ని ఒక ఆర్ఫనేజ్లో జాయిన్ చేపించేటప్పుడు ఒక టిపికల్ మిల్లెనియల్ లాగా మహేష్ వెళ్ళి ఆ ఉన్న ఒక్క రూపాయి కాయిన్తో ఒక టాటూ వేయించుకుంటాడు అర్జెంటుగా. ఏంటంటే మెడ మీద ఒక రూపాయి బిళ్ళ కాయిన్ అనమాట. దాని తర్వాత ఆర్ఫనేజ్లో జాయిన్ చేపించేస్తారు. ఇంకా పాసిబుల్ చైల్డ్ అబ్యూస్ అండ్ పాసిబుల్ ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ మొత్తం అట్లా స్కిప్ చేసేసి ప్రెసెంట్ డేలో చూస్తే మహేష్ ఇప్పుడు మయామీలో ఉంటాడు. మయామీ, ఫ్లోరిడా, USA. ఫుల్ రిచ్ ఉంటాడు అండ్ అప్పుల వ్యాపారం చేస్తుంటాడు. ఇట్లా ర్యాండమ్గా వాళ్ళకి అప్పులు ఇస్తుంటాడు, ఇంట్రెస్ట్తో పాటు కలెక్ట్ చేస్తాడు అనమాట. బేసిక్గా అది బిజినెస్. సో ఈ బిజినెస్ చేస్తూ ఒకరోజు హీరోయిన్ తగులుకుంటుంది. ఏదో ఒక బోగస్ రీజన్ చెప్పేసి పైసలు తీసుకుంటుంది. మళ్ళీ దాని తర్వాత తిరిగి ఇవ్వట్లేదు. మహేష్కి ఇది బోగస్ రీజన్ చెప్తుంది, తెలిసిపోతుంది. కలెక్ట్ చేసుకోవడానికి పోతే నువ్వేంది బేనా ఇది అని చెప్పేసి మా అయ్య దగ్గర అడుగుపోటది. అయ్య వచ్చేసి వైజాగ్లో విలన్. బేసిక్గా అది సినిమా సారాంశం. అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది సీన్ ఏంటో. సో అదండి సర్కారు వారి పాట సారాంశం. హీరోకి విలన్ కి అలా కనెక్ట్ చేశారనమాట. డైరెక్ట్ గా ఇట్లా తినకుండా అలా తిప్పుకొని తింటున్నట్టు ఉంటది ఇది. సో ఇప్పుడు సారాంశం అయిపోయింది కాబట్టి స్పాయిలర్లతో పాటు ఇప్పుడు డీటెయిల్ గా రివ్యూ చేస్తాను. స్పాయిలర్లు అంటే పెద్దగా స్పాయిలర్లు కూడా ఏం లేవు చెప్పుకోనీకి ఇక్కడ. సో నిజంగా థై గ్యాప్ అంటే మాకు ఇండస్ట్రీకి ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడాలని పెద్దగా ఏముండదు. మాకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, వీళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇది ఎందుకు అంటున్నామంటే, ఇండియాలో మీరు ఏ రీజనల్ ఇండస్ట్రీ అనేది చూసుకోండి, కొన్ని ఇండస్ట్రీలు ఆర్ట్ వైపు ఎక్కువ లీన్ అవుతాయి కమర్షియలైజేషన్ కంటే. కొన్ని ఇండస్ట్రీలు ఏదో ఇక్కడ అక్కడ మధ్యలో ఉన్నట్టు లేనట్టు కూడా ఉంటాయి. ఇంకొన్ని ఇండస్ట్రీలు పూర్తిగా కమర్షియల్ సైడ్ ఉంటాయి అనమాట. మన తెలుగు ఇండస్ట్రీ వచ్చి ఈ కేటగిరీయే, కొంచెం ఎక్కువ కమర్షియల్ సైడ్ బెంట్ ఉంటుంది మంది. అండ్ అప్పుడప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు జలుబు చేస్తే అట్లా తుమ్మితే ఒక ఆర్ట్ ఫిలిం బయటకు వస్తుంది. సో మన సీన్ అట్లుంటది. సో ఇలా ఉన్నా కూడా మా ఉద్దేశం ఏంటంటే, ఈ ఇండస్ట్రీలో ఎంత కమర్షియలైజేషన్ కి హెవీ బెంట్ ఉన్నా ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంది, వాళ్ళకి ఒక క్రియేటివ్ ఉద్దేశాలు ఉన్నాయి, వాళ్ళకి ఏదో ఒక స్టోరీ చెప్పాలని ఉంటుంది. సో అలా ఉన్నారు అని మాకు ఒక నమ్మకం. కానీ కొన్నిసార్లు కొన్ని సినిమాలు చూస్తే ఎక్కడో మూలలో ఉన్న ఆ పురుగు మళ్ళీ గుర్తుకొస్తాయి. ఇట్లా ఇది కొంప తీసి బ్లాక్ టు వైట్ ఏమన్నా వాషింగ్ పౌడర్ నిర్మా చేయాలని చెప్పేసి సినిమాలు తీస్తున్నారా? ఇది అలాంటి సినిమానా? ఇది ఆ కేటగిరీ కిందకి వస్తుందా? లేదా నిజంగా నేను చూసింది 2.5 గంటలు ఏం చూసానో అది చూసింది, అది కూడా ఎవరో నిజంగా ప్యాషన్ అని చెప్పి, స్టోరీ అని చెప్పి, క్యారెక్టర్ అని చెప్పి, వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే ఉద్దేశంతో తీసారా? కొన్నిసార్లు వీటికి సమాధానాలు రావు. అదే చాలా కష్టం ఈ లైన్ ఆఫ్ వర్క్ లో. అనానిమస్ గా ఇండస్ట్రీ నుంచి మాకు ఎవరైనా రాసి చెప్తే ఎంత బాగుండు కదా. ఇన్స్టాగ్రామ్ లో మా ఐడి వచ్చి @_thigap, ట్విట్టర్లో వచ్చి @thigap. ఇంకా ఈమెయిల్ చేయాలి అంటే చాలా మనసు చెప్పుకొని మాట్లాడుకోవాలంటే mindthigap@gmail.com. సో మీరు అనానిమస్ గా పెట్టాలంటే మీరు చెప్పేయచ్చు, రాసి చెప్పేయచ్చు, మేము అట్లానే పెడతాం. మాకు పెద్ద పబ్లిసిటీ చేయాలని ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ద ట్రూత్ ఇస్ అవుట్ దేర్. అదేంటో మాకు కావాలి. సో ఈ సినిమా చూస్తే కూడా నాకు ఫీలింగ్ ఎట్లా వచ్చిందంటే, మీరు ఎప్పుడైనా షారుఖ్ ఖాన్ గానీ సచిన్ తెండూల్కర్ ఉన్న యాడ్స్ చూసారు? అంటే ఇద్దరు కలిసి ఉన్న యాడ్స్ కాదు, సెపరేట్ గా వాళ్ళు ఉన్న యాడ్స్ లో ఒక ట్రెండ్ ఉంటుంది, ఒకలాంటి ప్యాటర్న్ ఉంటుంది. అది ఎప్పుడైనా గమనించారా? ఆ ప్యాటర్న్ ఎట్లుంటది అంటే, వీళ్ళు ఎంత పెద్ద స్టార్లు అంటే యాడ్ మార్కెట్ లో సెపరేట్ గా తీస్తే షారుఖ్ ఇంకా సచిన్ ఎంత పెద్ద క్యాష్ రిజిస్టర్లు అంటే, ఎంత పెద్ద కచ్చింగ్లు అంటే, వీళ్ళు ఉంటే చాలా యాడ్ నడిచిపోతుంది. అసలు నువ్వు ప్రోడక్ట్ గురించి బై మిస్టేక్
మిస్టేక్ మెన్షన్ చేయడం మర్చిపోయినా యాడ్లో. చూసినోడు విన్నోడు పోయి మార్కెట్లో ఏదో ఒకటి కొనుక్కుంటాడని మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది అడ్వర్టైజర్స్కి. ఎందుకు? వీళ్ళు వచ్చి జస్ట్ ఇట్లా చేయి ఊపారని చెప్పి అంతే చాలు. నేను గమనించిన ప్యాటర్న్ ఏంటంటే వీళ్ళున్న యాడ్స్లో చుట్టుపక్కల జనాల ఎఫర్ట్ క్వాలిటీ లెవెల్ ఎంత తగ్గిపోతుందంటే, ఎందుకు ఆ కాన్ఫిడెన్స్, ఈ మనిషి వచ్చాడు, ఈ మనిషి ఉన్నాడు మన యాడ్లో, నువ్వు ఏమన్నా చెయ్యి నడిచిపోతుంది, కొనేస్తారు జనాలు. సో వీళ్ళున్న యాడ్స్ నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నాకు ఆ ఒక్క ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఎఫర్ట్ అనేది ఉండదు. ఉన్న ఏకైక ఎఫర్ట్ ఎవరిది కనిపిస్తుంది నాకంటే లైటింగ్ బాయ్స్ది. కొంచెం ఫేస్ బాగా లైట్ చేయాలి కదా, తప్పదు. మిగతాదంతా అరే ఉన్నారు కదా ఏదో ఒకటి అమ్మేసి పడే అన్నట్టు అట్లా చేసి పడేసినట్టు ఉంటుంది. ఈ సినిమా చూస్తే కూడా నాకు అలానే అనిపించింది. ఒక పెద్ద స్టార్ ఉన్నాడు, ఒక ఐడియా ఉంది. ఐడియా అంటే సెంట్రల్ ఐడియా అంటున్నా. దాన్ని కూడా సెంట్రల్ ఐడియా అనాలా, లేదా ఒక సెంట్రల్ ఐడియాది ఒక వాసన ఏంటంటే, దేశంలో కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద అప్పులు తీసుకుంటున్నారు, తిరిగి వాపస్ ఇవ్వట్లే. ఓ మై గాడ్, వాట్ టు డూ. ఇది ఎవరో ఫిక్స్ చేయాలి ఇప్పుడు వచ్చి అర్జెంట్గా. ఎవరు ఫిక్స్ చేయాలి? ఖచ్చితంగా ఎన్ఆర్ఐ వచ్చి ఫిక్స్ చేయాలి. అంటే లోకల్ వల్ల కాదు, ఇది సమస్య లేదు. ఒక యాంగిల్ నుంచి ఆలోచిస్తే ఇంత పెద్ద సీరియస్ ప్రాబ్లంకి ఒక సినిమాలో కొంచెం లాజికల్లీ కన్సిస్టెంట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే మైండ్ ఎటువైపు పోతుంది? మన రిపబ్లిక్ సినిమా వైపు పోతుంది. కానీ కొంపతీసి అలా తీస్తే ఈ ఎన్ఆర్ఐ ఇట్లా వైజాగ్ లో ఇట్లా అడుగు పెట్టగానే ఇంకో గంట లోపల మహాసముద్రంలో బాడీ దొరుకుతుంది. ఓకే, ఒక 3 గంటలు ఇవ్వండి, ఎన్ఆర్ఐ కదా 3 hours. కానీ జరిగేది అదే. సో అటువైపు పోలేం. కానీ ఎందుకో ఈ సినిమాలో ఎన్ఆర్ఐ ఫిక్సేషన్ ఎందుకో ఉంది, నాకు అర్థం కాదు. ఇది ఎట్లా అనిపించింది అంటే, నాకు మీ సోషల్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ మొదటిసారి మీకు తెలిసి ఎవరో యుఎస్కి వెళ్తున్నారో, ఎవరో ఫారిన్కి వెళ్తున్నారో హైయర్ ఎడ్యుకేషన్ కోసమైనా లేదా జాబ్ చేయడానికైనా మొదటిసారి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఎట్లుంటుంది? అరే కొంచెం అలాగ హోగా. ఈ సినిమా చూస్తే ఆ ఎన్ఆర్ఐ ఫిక్సేషన్ చూస్తే నాకెందుకో అదే డౌట్ వచ్చింది. కొంపతీసి ఇదేమన్నా ఫస్ట్ టైం అవుతుందా రైటర్ ఫ్యామిలీలో కానీ ప్రొడ్యూసర్ ఫ్యామిలీలో కానీ? ఎంత ఫిక్సేషన్ ఉందో మీరు చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఉన్న సెంట్రల్ ఐడియాకి, ఆ థీమ్కి, ఈ హీరోకి మయామీలో ఉండాల్సిన అవసరం ఏమన్నా ఉండనా? మయామి తీసి మీరు ఆస్ట్రేలియా పెట్టండి నడిచిపోద్ది, జపాన్ పెట్టండి నడిచిపోద్ది, ముంబై పెట్టండి, బెంగళూరు పెట్టండి నడిచిపోతుంది. అంతేందుకు లోకల్ వైజాగ్ అబ్బాయి అని పెట్టండి అయినా నడిచిపోతుంది. మయామి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందుకే నాకు వాషింగ్ పౌడర్ నిర్మా డౌట్స్ వస్తాయన్నమాట. నిర్మా ఏం జరుగుతుంది ఇక్కడ? మళ్ళీ డైలాగులు, ఎన్ఆర్ఐ అనే క్యారెక్టర్కి ఎన్ఆర్ఐ యాంగిలే ఇవ్వకుండా డైలాగ్తో మళ్ళీ దాన్ని రీఇన్ఫోర్స్ చేయడం కూడా. మహేష్ ఒక కెఫేలో కూర్చొని కాఫీ తాగుతుంటే సుబ్బిరాజు వచ్చి ఒక డైలాగ్ అంటాడు, నువ్వు మా బావని 10,000 కోట్లు అడుగుతావా? ఎన్ఆర్ఐ కాబట్టి వదిలేస్తున్నా అంటే. వాట్? 10,000 కోట్లు మా బావని నువ్వు అడిగావు, కానీ నువ్వు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆల్ థింగ్స్ కన్సిడర్డ్ నువ్వు ఒక ఎన్ఆర్ఐ కాబట్టి నేను వదిలేస్తున్నాను. వావ్, ఏమనుకోవాలి? వేర్ ఇస్ ద లింక్? ఈ డాట్స్ని నేను ఎలా కనెక్ట్ చేయాలి? ఎవరైనా చేయగలరా? మాకు రాసి చెప్పండి. సెకండ్ హాఫ్లో ఒక మిస్డైరెక్షన్ కూడా ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్తో ఇట్లా వీడిని చంపేయని చెప్పేసి వీళ్ళు కార్ ఎక్కి వెళ్ళిపోతారు. ఇంకో 2 నిమిషాలు ఆగి నిజంగా చంపుతున్నారు లేదా వెరిఫై చేసుకోవచ్చు కదా, లేదు, చంపే అని చెప్పేసి ఇమ్మీడియట్ గా సీన్ ఎగ్జిట్ కొడతారు. ఎవరు? పోలీస్ ఇన్స్పెక్టర్ అజయ్ ఇంకా మన విలన్. అప్పుడు మహేష్ మీద కెమెరా బెటర్ గానీ వీళ్ళు కార్లో ఇట్లా వెళ్ళిపోతుంటే మీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక గన్ షాట్ అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి హీరో పెట్టుకొని అది ఎంత సెకండ్ హాఫ్ కి ఎంత ఎండ్ కి దగ్గరున్నా గానీ ఎవరైనా ఒక్కడైనా నాన్ రెసిడెంట్ ఇండియన్ అయినా, రెసిడెంట్ ఇండియన్ అయినా, మార్షియన్ అయినా, ఏలియన్ అయినా ఎవడైనా అనుకున్నాడా ఆ హీరో నిజంగా చంపారు అక్కడ అని చెప్పి? ఆ సీన్ పెట్టి లాభం ఏంటి? అది ఎందుకున్నాడు? యమన్ ముచ్చట కోసం. ఆ తర్వాత మళ్ళీ దానికి ఒక క్లారిఫికేషన్ సీన్ కూడా, అక్కడ ఏమైందో ఎగ్జాక్ట్ గా మీకు చూపిద్దాం అని చెప్పి ఇట్లా చూపిస్తారు. ఇన్ ఎసెన్స్ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడు, మిమ్మల్ని చంపమన్నారు కానీ నాకు మనసు రావట్లేదు ఎందుకంటే మీరు ఎన్ఆర్ఐ కాబట్టి అని చెప్పాడు. అంతే, బేసిక్ గా చెప్పాడు. ఎగ్జాక్ట్ భాషలో చెప్పలేదు కానీ మీరు భావం అర్థం చేసుకోండి. ఎన్ఆర్ఐ అక్కడ పేరుకి తగ్గట్టే ఒక ఎన్ఆర్ఐ ఉండడం వల్లనే మహేష్ ఎంత సాధించగలుగుతాడు ఈ సినిమాలో మీరు ఆలోచించండి. అడుగు పెడతాడో లేదో కనెక్టింగ్ ఎయిర్పోర్ట్ లో ఒక ర్యాండమ్ మనిషి తగులుతుంది. ఏంటండి అంతా ఓకేనా? మీకు ప్రాబ్లం ఏమైనా ఉందా? జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మహా అంటే నేను ఒక వాటర్ బాటిల్ కొనిచ్చిస్తాను, అది కూడా చేయను. మహేష్ అట్లా కాదు, ఎందుకంటే మహేష్ ఎన్ఆర్ఐ. ఏంటంటే మీ ప్రాబ్లం అంటే, నన్ను గవర్నమెంట్ వాళ్ళు పట్టుకున్నారు, అన్ని లంగా పనులు చేసిన నా లైఫ్ లో, ఇప్పుడు నా పిల్లల నుంచి దూరం చేశారు, అయినా నేను ఏడుస్తుంది దానికోసం కాదు, నేను అర్జెంట్ గా ఫోన్ ఇవ్వమన్నాను ఇందాక నా పిల్లలతో మాట్లాడాను, కానీ అది నా ప్రాబ్లం కానే కాదు. నా ప్రాబ్లం ఏంటంటే దేశంలో 10,000 కోట్లు 25,000 కోట్లు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు బాబు, అది నా ప్రాబ్లం అనగానే దట్ ఈస్ ఇట్ కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసింది ఎన్ఆర్ఐకి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇంకెవరు చేయగలుగుతారు? ఎన్ఆర్ఐ మ్యాన్
does whatever an NRI can. Mineral water, too much pollution. ఈ ఊరు చాలా మారిపోయిందిరా. Look out, here comes the NRI man. అబ్బాబాబాబా, అసలు బ్యాంకింగ్ లోన్ డిఫాల్ట్స్ ఫిక్స్డ్. నెక్స్ట్ కరప్షన్ ఫిక్స్డ్. నెక్స్ట్ ఫుడ్ డెలివరీ ప్రాబ్లమ్స్. సర్చ్ ప్రైసింగ్ వల్ల మహేష్ మాస్టర్ ఉంటాడు వైజాగ్ లో. చిన్నప్పుడు ఎవరైతే ఆర్ఫనేజ్ లో భర్తీ చేస్తారో తనకెల బర్ని ప్లే చేస్తారు ఆయన. సో మాస్టర్ మిస్సెస్ ఏమో గేట్ బయట ఇట్లా కంగారుతో చూస్తుంటే టిఫిన్ బాక్స్ పెట్టుకొని మహేష్ వర్షం పడుతుంటే మహేష్ ఇంటికి వస్తుంటాడు. అరే ఏంటండి మీరు ఇట్లా ఉన్నారంటే, టిఫిన్ తెచ్చిమ్మన్నాడు బాబు, అదే చూస్తున్నా ఎలా ఎవరు రావట్లేదు, ఫుడ్ ఎలా అందించాలి అంటే. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. వర్షం పడగానే క్యాబ్స్ దొరకవు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. అది సినిమాలో చూపిలేదు, ఎందుకంటే పేసింగ్ ఇష్యూస్ అండ్ అది 3.5 hours అయిపోతుంది అని అట్లా షూట్ చేశారు కానీ చూపిలేదు. సో క్యాబ్స్ దగ్గరలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాక నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి, ఫుడ్ డెలివరీ యాప్స్ తో పంపించాలంటే కూడా చినుకు పడగానే సర్చ్ ప్రైసింగ్ అని చెప్పి వాయించేస్తారు. అన్యాయం కదా. సో మహేష్ ఏం చేస్తాడు, సొంతంగా వెళ్ళి డెలివరీ చేస్తాడు. డెలివరీ చేసిన తర్వాత ఫుడ్ డెలివరీ కంపెనీస్ దగ్గర పోయి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి పడేస్తాడు. అది కూడా మీకు చూపిలేదు. కానీ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ క్రిటిక్ నేను ఏం చెప్తున్నా, మీరు నా మాట తీసుకోవాలి, నమ్మాలి, అంతే. ఇదంతా చూస్తుంటే నిజంగా నాకు ఒకలాంటి రిగ్రెట్ కలిగింది మనసులో. ఎందుకంటే నేను కూడా కాలేజ్ అయిపోయే టైంలో ఎంతో మంది ఇట్లా వెల్ విషర్స్ కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎంతో మంది టిపికల్ గా అడుగుతారు కదా, నన్ను కూడా అడిగారు. సో ఏంటమ్మా బోగస్, ఏంటి ప్లాన్స్, హైయర్ స్టడీస్ వెళ్తున్నావా, యుఎస్కి వెళ్తున్నావా అంటే నేను అబ్బే పెద్దగా అట్లాంటి ఏం లేవు అన్నట్టు ఒక రియాక్షన్ ఇవ్వబోతుంటేనే వాళ్ళ ఫేస్ లో వాళ్ళ తల ఒకవైపు తిరగడం, వాళ్ళ కళ్ళు ఇట్లా స్క్వింట్ చేసి ఒకలాగా నాకు సైడ్ అయి ఇవ్వడం. అంటే నేను కంజక్టివైటిస్ అనుకున్నా, కానీ అది కాదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా నేను కూడా అప్పుడే వెళ్ళిపోయి ఉంటే నేను కూడా ఒక ఎన్ఆర్ఐ అయ్యేవాడిని. అప్పుడు మన దేశంలో ఎన్ని ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా మహేష్ అఫ్ కోర్స్ చాలా సెల్ఫిష్ గా చుట్టుపక్కల ఉన్న చేతికి అంటిన ప్రాబ్లమ్స్ ని ఇట్లా సాల్వ్ చేసి పోయాడు, కానీ ఇంకెన్ని లేవు. జ్యుడిషియరీలో ప్రాబ్లం ఉంది, లా ఎన్ఫోర్స్మెంట్ లో ప్రాబ్లం ఉంది, కమ్యూనల్ పీస్ అండ్ హార్మనీలో ప్రాబ్లం ఉంది, ఫుడ్ సెక్యూరిటీలో ప్రాబ్లం ఉంది. ఎన్ని లేవు. ఇవాళ నేను ఎందుకు అవన్నీ సాల్వ్ చేయలేకపోతున్నా, బికాజ్ ఐఎమ్ రెసిడెంట్ ఇండియన్. ఎన్ని లేదు. కరెక్ట్ టైంకి నేను ఫ్లైట్ ఎక్కలేదు. దాన్ని మీరు ఒక గుణపాఠంలాగా అనుకోండి, అంతే. ఇంకెందుకు వస్తున్నాయి వాషింగ్ పౌడర్ నిర్మా డౌట్లు చెప్పండి. ఎందుకు వస్తున్నాయంటే మీరు క్యారెక్టర్ పేర్లు చూడండి, జస్ట్ చూడండి, కాసేపు గమనించండి. ఇలాంటి అనాలిసిస్ ఇంకెక్కడ దొరకదు. థై గ్యాప్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మహేష్ పేరు మహేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్ లో మా స్టార్టింగ్ గోల్డెన్ రూల్ ఏంటంటే హీరో పేర్లు మనం తీసుకోవద్దు, క్యారెక్టర్ పేర్లు తీసుకుందాం. మన ఫోకస్ మనం క్రిస్టలైజ్ చేసి క్లారిఫై చేద్దాం అని చెప్పి నేను బ్రూట్ ఎంతో గట్టిగా అనుకుంటే ఇక్కడ చూడండి ఏం చేశారు. హీరో పేరు మహేష్ పెట్టేశారు. ఓకే, వెనెల కిషోర్ పేరు కిషోర్. ఓకే, సుబ్బిరాజ్ పేరు సుబ్బిరాజు. అరే, ఇంకా హీరోయిన్ పేరు కీర్తి, కానీ ఎందుకో ఈ సినిమాలో కళావతి అని పెట్టారు. నాకు తెలిసి ఆ మూమెంట్ లో పేరు మర్చిపోయి ఉంటారు. ఏం పర్లేదండి, నాతో కూడా చాలా ఇట్లా లైఫ్ లో కొన్ని క్షణాలు మనం కావనుకొని మనం ముందుకు సాగిపోతుండాలి, అంతే. అక్కడేమో అన్రిలేటెడ్ బట్ రిలేటెడ్, కైండ్ ఆఫ్ రిలేటెడ్. యూట్యూబ్ లో ఏదో నేను పూజా హెగ్డే ఇంటర్వ్యూ క్లిప్ చూశాను బై మిస్టేక్. ఆ క్లిప్ లో ఏమంటుంది, నేను ఏ తెలుగు సినిమా చేసినా నా పేరు పూజ అనే పెడుతున్నారు ఎందుకు అంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఇంకో థై గ్యాప్ కాన్స్పిరసీ థియరీ. అసలు ఎందుకు జరుగుతుంది, కారణం ఏంటి? ఇస్ ఇట్ ఏ సింపుల్ రీజన్ లైక్ బద్ధకం? బట్ నో, అంత సింపుల్ ఎట్లా అవుతుంది అంత పబ్లిక్ గా ఉన్నప్పుడు? ఇదేమన్నా రకరకాల వ్యాక్సిన్లు కలిపిన తర్వాత షార్ట్ టర్మ్ మెమరీ లాస్ క్రియేట్ చేసింది ఆ ఇండస్ట్రీలో? హూ నోస్? మీకు తెలుసా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ద ట్రూత్ ఈజ్ అవుట్ దేర్. కానీ ఈ సినిమాలో క్రిటికల్ గా ఆలోచిస్తే, అంటే ఇప్పుడు దాకా క్రిటికల్ గానే ఆలోచిస్తున్నాము, బట్ ఇప్పుడు ఇంకా కొంచెం క్రిటికల్ గా ఆలోచిస్తే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? మనం కొంచెం రియలిస్టిక్ గా మాట్లాడదాం. కాసేపు ఒక 2 steps బ్యాక్ తీసుకొని కొంచెం రియలిస్టిక్ గా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిర్మా వాసన అయితే తగులుతుంది. ఐఎమ్ సారీ, నేను చాలా ఆప్టిమిస్ట్ గా ఇతరుల క్రియేటివ్ అంబిషన్స్ ని నమ్మడానికి ట్రై చేస్తాను, కానీ డిటర్జెంట్ ఎక్కువ కలిపితే డిటర్జెంట్ వాసన తగులుతుంది. మీరేం వాష్ చేస్తున్నారు? అదే కాకుండా మిగతా క్యారెక్టర్లకి అంత డెవలప్మెంట్ లేదు కాబట్టి, అంటే పెద్ద హీరోలో క్యారెక్టర్ కూడా డెవలప్మెంట్ లేదు, బట్ అట్లీస్ట్ ఇంత పెద్ద హీరో ఉన్నాడు కాబట్టి ఆ హీరో మీద ఫోకస్ చేద్దాం. హీరో క్యారెక్టర్ తో ఏం చేశారు? ఈ క్యారెక్టర్ కి ఉన్న ఫ్లాష్ బ్యాక్, ఒక రూపాయి కాయిన్ తో, అంటే ఒక రూపాయి బిళ్ళ ఆస్తిగా వదిలిన తల్లిదండ్రులు అక్కడ నుంచి ఒక ఆర్ఫనేజ్ లో పోతాడు.
అక్కడ నుంచి సమ్ హౌ మయామి ఫ్లోరిడాలో చేరిపోతాడు. అది కూడా మామూలుగా కాదు, పెట్రోల్ బంప్ లో ఇట్లా పెట్రోల్ నింపుకుంటూ, డిపార్ట్మెంట్ స్టోర్ లో క్లర్క్ గా పనిచేస్తూ అట్లా కాదు, రోడ్ సైడ్ టాకోలు అమ్ముకుంటూ అట్లా కాదు. మయామిలో ఏకంగా ఒక పెద్ద విశాలమైన బిల్డింగ్ ఉంటది. ఆ బిల్డింగ్ మీద మనోడు కంపెనీ పేరు బోర్డు ఉంటది. వేరే ఏ బోర్డులు ఉండవు. ఇది ఒక సెస్ బిల్డింగ్ లా కాదు, ఒక బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ ఒక కంపెనీ, ఇంకో ఫ్లోర్ ఇంకొక, అట్లా కూడా కాదు. వేరే ఏ బోర్డులు కనపడలే నాకైతే. ఈ మొత్తం విశాలమైన బిల్డింగ్ లో మనోడు కంపెనీ పేరు కనపడింది, ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకే, అంత పెద్ద కంపెనీ పేరు, అంత పెద్ద కంపెనీ బిల్డింగ్, మనోడు మాత్రం డోర్ టు డోర్ సేల్స్ మ్యాన్ లాగా, రికవరీ ఏజెంట్ లాగా 10 రూపాయలైనా 100 రూపాయలైనా 1,00,000 రూపాయలైనా ఆన్ ఫుట్ ఇట్లా బయలుదేరతాడు రోడ్డు మీద కలెక్ట్ చేసుకోనికి. సెన్స్ ఉందా? ప్రస్తుతానికి అయితే లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి వెనెల కిషోర్ వచ్చి మన కంపెనీకి టాలీ సాఫ్ట్వేర్ తీసుకున్నాం, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఈజీగా అవుతుంది అంటే, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఎవరైనా చేస్తాడు, వీళ్ళ మీద లెక్క పెట్టుకోవాలని. అంత పెద్ద బిల్డింగ్ ఉన్నది, అప్పు తీసుకున్న వాళ్ళు ఏడనో మిడిల్ ఈస్ట్ లో దుబాయ్ లో అట్లా కూర్చో ఉన్నారు మాఫియా గాళ్ళు, వీళ్ళ మీద లెక్క పెట్టుకుంటున్నాం. ఓకే ఫైన్. అదే కాకుండా ఈ హీరో ఇంట్రడక్షన్ సీన్ లో, మహేష్ ఇంట్రడక్షన్ సీన్ లో ఒక 3-4 దగ్గర అప్పులు తీసుకొని ఇట్లా బయలుదేరుతుంటే కారులో, ఆ కారు మళ్ళీ సినిమా అంతా కనబడదు, ఎవరో గుండగాళ్ళు వెంట పడతారు పైసలు దొబ్బడానికి. సరే, ఇప్పుడు దాకా క్యారెక్టర్ ఎట్లా బిల్డప్ చేశారు, బాగా పైసల దగ్గర మాత్రం ఎంత మత్లబీ క్యాండిడేట్ అంటే, ₹1 కాయిన్ ఇట్లా మెడ మీదనే టాటూ చేసుకోకుండా, కారు రేర్ విండ్షీల్డ్ అక్కడ దాని మీద కూడా పెయింట్ చేసుకున్నాడు, ఒక స్టిక్కర్ పెట్టుకున్నాడు ₹1 కాయిన్. మనకు కనిపించిన వరకు అయితే ఈ 2 స్పాట్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంకేడేడ పెట్టుకున్నాడు ఆ టాటూ మనకు తెలియదు. సో ఆ కార్లో పెట్టుకొని తిరుగుతున్నాడు, వీళ్ళు చేజ్ చేస్తారు. సిటీ అవతలకు వచ్చి ఏదో ఇసుకలాగా ఉంటది, అక్కడ ఆపేసి ఈ గుండాగాడు ఫస్ట్ ఎవడైతే వస్తాడో డబ్బులు తీసుకునేకి, వాడు ఫస్ట్ చేసే పని ఏంటి, మహేష్ విండ్ స్క్రీన్ పగలగొడతాడు. ఆ కార్ మోడల్ అంటే నాకు గుర్తు రావట్లేదు, కానీ పాయింట్ లేదు. ఐ థింక్ నాకు తెలిసి అదొక డాడ్జ్ వైపర్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏదో గానీ అదొక ప్రీమియం కార్, అది మహేష్ నడుపుతున్నది. ఓకే, విండ్ స్క్రీన్ పగలగొడతాడు, మొత్తం షాటర్ అయిపోతుంది. సో ఇంత మత్లబీ క్యారెక్టర్ కి, పైసల దగ్గర ఇంత మత్లబీ క్యారెక్టర్ కి వీడు వచ్చి డబ్బులు అడిగితే ఫస్ట్ డైలాగ్ ఆ విండ్ స్క్రీన్ మీద ఉండాలి. ఎందుకంటే మామూలు మన మారుతి కార్లకే విండ్ స్క్రీన్ పగులితే ఇక్కడ మనం పైన కింద అవుతాం ఆ కాస్ట్ భరించలేక. అక్కడ ఒక ప్రీమియం కార్ కి విండ్ స్క్రీన్ పగలగొట్టాడు. సో నువ్వేంద్రా నన్ను డబ్బులు అడిగేది, నువ్వు ఆల్రెడీ నాకు బాకీ ఉన్నావు, ఇప్పుడు ఆ విండ్ స్క్రీన్ పగలగొట్టావు కాబట్టి అని చెప్పేసి అట్లా ఏదో ఒకటి. కానీ అంత పైసలతో మతలబీ ఉన్నవాడు ఒక్క మాట అన్నాడు కార్ డ్యామేజ్ అయినందుకు. నా పాయింట్ ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఎంత టైట్లీ రిటర్న్ ఉండే అంటే, ఒక పూతరేకులాగా టైటేనియం టైట్నెస్ వాక్యూమ్ సీల్డ్ లా కాకుండా, పొరలు గ్యాపులు బాగా ఉండి, సెన్స్ లేకుండా, కొన్నిసార్లు జీడిపప్పులు వేస్తారు మధ్యలో, ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు, నాశనం అయిపోవాలి అట్లా ఉండే. సో కనీసం మీరు ఫోకస్ చేసేది ఒక హీరో మీద అయితే, ఆ క్యారెక్టర్నైనా ప్రాపర్ గా బిల్డ్ చేశారా, డెవలప్ చేశారా క్యారెక్టర్ అంటే లే. సో అదొక చాలా పెద్ద వీక్ పాయింట్. ఎందుకంటే మనం రియలిస్టిక్ గా మాట్లాడుతున్నాం, నేను వేరే క్యారెక్టర్స్ గురించి మాట్లాడలేదు. ఆ సినిమా చూస్తే అర్థమైపోతుంది, హీరోయిన్ కే గతి లేదు ఆడ. హీరోయిన్ ని సినిమా నుంచి తీసినా ఏం ఫరక్ పడేదే కాదు, ఎందుకుందో ఎవరికి తెలియదు. సో వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే ఉన్న ఏకైక పాయింట్ ఆఫ్ ఫోకస్ హీరో క్యారెక్టర్ మహేష్ క్యారెక్టర్ ఆర్క్ లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ₹1 బిల్ అంటే అది అఫ్ కోర్స్ వేస్ట్ చేశాడు అనుకో టాటూ తీసుకొని, ఒక అనాథాశ్రమం ఆర్ఫనేజ్ నుంచి మయామీకి ఎట్లా పోయాడు, అంత పెద్ద బిజినెస్ ఎట్లా పెట్టాడు. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ ఏదైతే ఉందో మధ్యలో, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ అదే. దాన్ని నీట్ గా అట్లా సైడ్ చేసి ఈ ఫైట్ చూపిస్తున్నారు. ఈ సినిమాలో ఫైట్లన్నీ 15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా అనిపిస్తుంది చూస్తుంటే, అంత అవసరం లేకుండా. సో ఫైట్స్ లో ఎడిటింగ్ అంత ఖాస్ గా లేకుండా, కొరియోగ్రఫీ అంత ఖాస్ గా లేకుండా, 15-20 నిమిషాలు ఫైట్ చూపించిన తర్వాత నువ్వు నీ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసావు. మనోడే హీరో, చూడు 3-4 కొడుతున్నాడు, డైలాగ్ వేస్తున్నాడు, ఆ డైలాగ్ మనం తర్వాత వద్దాం. మనోడే హీరో, ఓకే అయిపోయింది, ఎస్టాబ్లిష్ చేసావు. పైసల కోసం చేస్తున్నాడు, ఇది పైసల కోసం కొడుతున్నాడు. ఎవరు వచ్చి ఆ పైసలు దొబ్బడానికి వస్తే అస్సలు ఛాన్స్ లేకుండా చితగా వాదేశాడు అందరినీ, ఎస్టాబ్లిష్డ్. అక్కడతో వదిలేరా లేదు, మళ్ళీ ఇమీడియట్ గా పాట. ఆ పాట కూడా ఏంది, కమ్ ఆన్ టెల్ మీ యువర్ కేవైసీయో, ఆధారో, పాన్ కార్డో, పెన్నీ అని ఉంటుంది. అస్సలు అవసరం లేదు ఆ పాట, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ ఫైట్ సీన్ లో. ఈదర్ ఆ ఫైట్ సీన్ తీసి ఆ పాటలోనే మొంటాజ్ లాగా ఆ పైసల మీద ఎంతైతే ఉందో మహేష్ కి, ఆ పాటలో ఆల్రెడీ మళ్ళీ మొంటాజ్ సీక్వెన్స్ ఉన్నాయి 1-2. సో ఆ ఫైట్ మొత్తం తీసినా పర్వాలేదు, ఏం నష్టం ఉండేది కాదు. లేదా ఆ పాట తీసేస్తే నష్టం ఉండేది కాదు, ఎందుకంటే ఆ పాట అంత ఖాస్గా కూడా లేదు. సో నేను ఎందుకు దీని మీద ఇంత ఫోకస్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆపడానికి బ్రూట్ లేడు, అది ఫస్ట్ మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక హీరోని నువ్వు సెటప్ చేస్తున్నావు, నీ ఉద్దేశం ఏంటి, ఆడియన్స్ లో నీ హీరోకి బిల్డప్ ఇవ్వాలి. అంటే ఇది ఒక కొత్త హీరో, జనాలకి తెలియని హీరో అంటే నువ్వు ఇంకా కష్టపడాలి బిల్డప్ ఇవ్వడంలో. ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో, ఒక సూపర్ స్టార్, పెద్ద ఫ్యాన్స్, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు అన్నప్పుడు నువ్వు అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ చూపించింది కొంచెం నమ్మగలిగేటట్టు, కొంచెం రిలేటబుల్ గా ఉంటే అయిపోతుంది పనాడ. కానీ అలా కూడా లేకుండా, పాట అనవసరం, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. పాట బాగుందా, పాట బాగుంటే ఫైట్ లైట్ తీసుకోండి. పాట బాగాలేదు అంటే, ఇన్ దిస్ కేస్ పాట బాగాలేకుండే, సో పాట లైట్ తీసుకోండి.
ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆడ ఈ క్యారెక్టర్ ఏంటో. ఎక్కువ ఇట్లా చూపించేసరికి అది రిలేటబుల్ గా లేకుండా కూడా ఎక్కువ ఇట్లా నెత్తి మీద బాధేసరికి ఆ హీరోకి లేదా ఆ క్యారెక్టర్ కి ఇవ్వాల్సిన బిల్డప్ అనేది తుస్ అవుతుంది. తుస్ అవ్వడమే కాకుండా కొంచెం ఇరిటేటింగ్ అవుతుంది అనమాట ఆడియన్స్ మైండ్ లో. అన్లెస్ ఆఫ్ కోర్స్ ఆ ఆడియన్స్ మెంబర్ డై హార్డ్ ఫ్యాన్ అంటే ఇంకా ఏది చేసినా నాకు నచ్చుతుంది అంటే అది వేరే కేటగిరీ, దాన్ని ఏం చేయలేం. జనరల్ ఆడియన్స్ అయితే ఇలానే ఉంటది. ఎక్కువ బాధేస్తే బోర్ కొడుతుంది, లేకపోతే ఇరిటేషన్ వస్తుంది, దురదేస్తుంది, చెమట కారుతుంది, ఇట్లాంటివన్నీ అవుతాయి. సో అది చాలా పెద్ద వీక్ పాయింట్ అంటాను నేను ఈ సినిమాకి. ఇంకో పెద్ద వీక్ పాయింట్ ఏంటంటే ఈ కన్ఫ్యూజ్డ్ ప్లాట్ లైన్స్. దీన్ని ప్లాట్ లైన్స్ అనాలా, స్క్రీన్ ప్లే అనాలా, ఐఎమ్ నాట్ షూర్, కానీ చాలా కన్ఫ్యూజ్డ్ ఉండే. ఎలా అంటే బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇచ్చారు మధ్య తరగతి వాళ్ళకి, ఓకే. డేట్ వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు వీళ్ళని అప్పు తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు, ఓకే. తిరిగి ఇవ్వకపోతే ఏదో ఒక ఫాలో అప్ లేకపోతే ఇట్లా రికవరీ ఏజెంట్ లాగా చూపించారు, వారు ఆచరంపాలు పెడుతున్నారు. అఫ్ కోర్స్ ఆ టైప్స్ కూడా ఉంటారు, కానీ అందరిని దగ్గర రికవరీ ఏజెంట్ సీనారే చూపిలే. రికవరీ ఏజెంట్ సీన్ అనేది సెకండ్ హాఫ్ లో వచ్చింది. అంతకుముందు అప్పు తీసుకున్న వాళ్ళు మహేష్ వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళే ఆఫీసర్తో మాట్లాడుతున్నారు. బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు తీసుకున్నారు, మీరు తిరిగి ఇవ్వాలి డేట్ లోపల అంటున్నారు. దాన్ని వీళ్ళు ఒక విలనస్ ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఏం చేయాలి, బ్యాంక్ వాళ్ళు జాలిపడి అయ్యో మీకు వర్కౌట్ అవ్వట్లేదా, ఇంకో 2 నెలలు తీసుకోండి, ఇంకో 6 నెలలు తీసుకోండి అలా అనాల్సి ఉండే అనే వీళ్ళ ఉద్దేశమా, నాకు అది అర్థం కాలే. అలా ఒకసారి అంటే ఏమవుతుందో అది ఒక 2 minutes ఆలోచిస్తే మీకు అర్థం అయిపోతుంది. నేను బ్యాంక్కి ఒక అప్పు ఇవ్వాలి, డేట్ వచ్చింది, నన్ను పిలిచారు, నేను ఆఫీస్కి పోయి ఏమైంది బాబు నీకు ఆ డ్యూ డేట్ రోజు నువ్వు డబ్బులు కట్టాలి కదా అంటే అదే రోజు నాకు టైఫాయిడ్ వచ్చింది సార్ అంటే బ్యాంక్ వాళ్ళు గౌతమ్ లాగా బ్యాంక్ వాళ్ళు అయ్యో అవునా, అయ్యో పాపం బాబు, ఇప్పుడు ఎట్లా ఉంది నీకు, బానే ఉందా, మందులు తీసుకుంటున్నావా, ఓకే ఒక పని చేయి, ఇంకో 2 నెలలు 3 నెలలు నువ్వు లోన్ కట్టకే, నువ్వు తీరిగ్గా కట్టుకో అని ఎట్లా చెప్తే నేను మళ్ళీ తిరిగి వస్తాను ఆ బ్యాంక్కి కట్టడానికి 3 నెలల తర్వాత. ఏంది ఇది ఫెయిరీ టైల్ వరల్డ్ ఇది? ఎవరికైనా సంధిస్తే వాడు వస్తాడా మళ్ళీ ఇంకో సంధి కోసం అడుగుతాడు ఆబ్వియస్ గా. అది వ్యాలిడ్ రీజన్ కోసం అయినా కానీ ఇన్వాలిడ్ రీజన్ కోసం అయినా కానీ. అందులో బ్యాంక్ వాళ్ళని చెడ్డ వాళ్ళు ఎందుకు చేశారు? ఆ బ్యాంక్ ఆమె వచ్చేసి ఏకంగా అవి సూసైడ్స్ కాదు అవి హత్యలు, మేము హత్యలు చేస్తున్నామని ఇట్లా లిటరల్ గా హత్యలు చేస్తున్నాం అంటది. సబ్ టైటిల్స్ లో ఇంకా హైలైట్ జెనోసైడ్ అంటారు దాన్ని. ఎక్కడైనా సెన్స్ ఉందా? ఆ బ్యాంక్ ఆమె అనే డైలాగ్ లో కూడా అస్సలు సెన్స్ లేదు. మేము జెనోసైడ్ చేస్తున్నామంటది. లేకపోతే నువ్వు ఏం చేయాలి, పైసలు తీసుకోవద్దా, మరి ఎందుకు తీసుకోలే? అంతా అయినాక నేను పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి పట్టుకెళ్తున్నారు అని చెప్పి ఎయిర్పోర్ట్ లో కూర్చొని నువ్వు ఏడుస్తున్నావు. హీరో రాగానే నేను దీనికోసం ఏడవట్లే బాబు, దేశంలో 10,000 షా కమాన్, ఎవడికి ఇదంతా సో చెప్పేది, ఎవడు నమ్ముతాడు కూర్చొని? దేశంలో కోట్ల లోన్ తీసుకుంటున్నారు, వేల కోట్ల లోన్ తీసుకుంటున్నారు, తిరిగి ఇవ్వట్లేదు, అందుకనే ఏడుస్తున్నారు. దాని మీద ఇంకో హైలైట్ డైలాగ్, వీళ్ళందరూ కలిసి ఈ వేల కోట్లు లక్షల కోట్లు అప్పు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి అంట అప్పు తిరిగిస్తే బ్యాంకులకి ఈ సైడ్ లో అప్పుడెప్పటి నుంచో చనిపోతూ వస్తున్న ఈ హత్యలు కోట్ అండ్ కోట్ ఈ మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ ఆత్మలన్నీ శాంతిస్తాయంట. సో వన్స్ అగైన్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఈ సందులో వీడు 10,000 కోట్ల అప్పు తీసుకొని వీడు తిరిగి వచ్చి వీడు బ్యాంక్కి తిరిగిస్తే 10-15 ఏళ్ల నుంచి చనిపోతూ వస్తున్న, అంటే ఈ బ్యాంక్ వాళ్ళు చంపుతూ వస్తున్న జనాలందరి ఆత్మలు శాంతిస్తాయా? ఎలా? హౌ? ఐ కెనాట్. ఈ డాట్స్ నేను కనెక్ట్ చేయలేకపోతున్నా. ఇంకో ప్లాట్ పాయింట్ వచ్చి ఆ హీరోయిన్ ట్రీట్మెంట్ ఆ సెకండ్ హాఫ్ లో అదొక కామెడీలా చేస్తారు, కానీ లిటరలీ స్టాక్ హోమ్ సిండ్రోమ్ చూపించారు. అది ఎప్పుడైతే ఈ మహేష్ వచ్చి దీన్ని రాత్రి వదిలేసే నా దగ్గర పొద్దునకెళ్ళి తీసుకుపో అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటే ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇది ఒక సైకలాజికల్ కండిషన్. ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా అబ్యూజ్ చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తున్నారు అనుకోండి, రానుగా పోనుగా మీరు ఎంతైతే ఎక్కువ కాలం వాళ్ళతో గడుపుతారో మీరు ఒక విక్టిమ్ అయ్యుండి కూడా మీకు వాళ్ళ మీద ఒకలాంటి సానుభూతి ఒకలాంటి సింపతి కలుగుతుంది. ఎవరి మీద? మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే అబ్యూజ్ చేస్తున్నారో, టార్చర్ చేస్తున్నారో, చేస్తున్నారో, చెక్కిలు పెడుతున్నారో కూర్చోబెట్టి ఏదో ఒకటి, అల్టిమేట్లీ మీకు వాళ్ళ మీద ఒకలాంటి సానుభూతి ఒకలాంటి సింపతి కలుగుతుంది. దాన్ని స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే ఈ మెంటల్ పనులు ఫస్ట్ స్టాక్ హోమ్ లో కనిపెట్టి ఉంటారు. ఏమో నాకేం తెలుసు, దోమలు కూడా జరిగి ఉంటుంది, కానీ మాకు వేరే ప్రాబ్లమ్స్ ఉండే అక్కడ ఆ టైంలో. సో లిటరల్లీ మహేష్ ఏం చేస్తాడు హీరోయిన్ తో? స్టాక్ హోమ్ సిండ్రోమే. రోజు వచ్చి పక్కన పడుకోబెడతాడు, ఒక కాల్ వేస్తాడు, దాని తర్వాత ఫుడ్ వంటి పిస్తాడు, దాని తర్వాత బట్టలు ఉతికిపిస్తాడు. దిస్ ఇస్ కామెడీ. అది కూడా లేకపోయింటే ఇంకా నిజంగా అసలు హీరోయిన్ ఎందుకు ఉంది అని ఇంకెంతమంది అడిగేవాళ్ళు ఏమో నాకు తెలియదు. అండ్ అవి ఉండడం వల్లనే ఇంకో 2-3 పాటల్ని దూర్చారు ఆడ. లిటరల్లీ ఎంత దూర్చారంటే ఒక పాటకి స్పేస్ లేకుండే ఎన్ టైటిల్స్ వేసారు ఆ పాటని. నిర్మా డైలాగుల దగ్గర మాత్రం అసలు క్రియేటివిటీ తగ్గలే.
ఏడ అబ్బబాబా అసలు గిన్నె పొంగిపోతుండే ఇట్లా కారిపోతుండే బయటికి. ఇఫ్ అ వేల్ టేక్స్ అ ఫిష్ హౌ ఇట్ విల్ బి, ఇఫ్ అ టైగర్ టేక్స్ అ ర్యాబిట్ హౌ ఇట్ విల్ బి. సెకండ్ హాఫ్లో బ్యాంక్ ఫైట్ దగ్గర మహేష్ ఒక డైలాగ్ ఉంటుంది గుండాగాళ్ళని చూసి, మీరంతా వందల వాయగ్రాలు వేసుకొని శోభనం రాత్రికి వచ్చినట్టు ఊపులో ఉన్నారు. జస్ట్ కానీ 100 వాయగ్రాలు తీసుకుంటే శోభనానికి ఎవడు రాడు, సీదా పైకే పోతాడు. ఒక అప్పు అనేది ఆడపిల్లలాగా ఉంటుంది. ఒక అప్పుని ఆడపిల్ల తండ్రిలాగా చూసుకోవాలి జాగ్రత్తగా. అది పెరుగుతూ కొద్దీ ఎదుగుతూ కొద్దీ ఇంకా భయమే పెరగాలి సెక్యూరిటీ మీద. కానీ దాని తర్వాత ఒక టైంకి వచ్చేస్తే ఇంకోటి అంటగట్టేయాలి కాదా. ఓకే, ఒక బ్యాంక్ అనేది ఒక గుడి లాంటిది. బ్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ పూజారులు పురోహితులు లాంటి వాళ్ళు. అసలు సెంట్రల్ బ్యాంకింగ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, నైట్స్ టెంప్లార్నైనా రాత్స్చైల్డ్స్ అయినా కనుక్కుంటే ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారంటే ఓకే అది కూడా కాదా. ఓకే, ఒక ట్రాఫిక్ అనేది ఒక చేపల మార్కెట్ లాంటిది. ఇంకా ఇట్లా ఎన్ని అవార్డులు ఇవ్వాలి ఈ డైలాగ్కి, నిజంగా నాకు అర్థం కావట్లేదు. అమేజింగ్ డైలాగ్స్. ఇంకోటి మర్చిపోయా నేను, ఒక మెథడ్ ఆఫ్ ప్రొటెస్ట్ లాగా ఈ సినిమాలో ఏం సజెస్ట్ చేస్తారు, ఒక బ్యాంక్ రన్ సజెస్ట్ చేస్తారు. లిటరలీ బ్యాంక్ రన్ అంటే అందరు జనాలు పానిక్ లో కంగారులో ఒకటేసారి పోయి బ్యాంక్ నుంచి వాళ్ళ పైసలన్నీ తీసేసుకుందామని ట్రై చేయడం, దాన్ని బ్యాంక్ రన్ అంటారు. జనాలు మీరు వైజాగ్ లో మీరంతా ఇట్లా ప్రొటెస్ట్ చేయాలని చెప్పి ఒక సజెషన్ లాగా కూడా చూపించారు, అందరు ఓన్లీ మీ బ్యాంక్ నుంచి పైసలు తీసేయండి అని. అలా చేస్తే రియల్ లైఫ్ లో ఏమవుతుంది, ఒక రిసెషన్ అవుతుంది, అన్ని మూతపడిపోతాయి. తప్పించుకున్నది ఎవడు ఆ సిచ్యువేషన్లలో? వేల కోట్లు అప్పు తీసుకున్నవాడు వాడు తప్పించుకుంటాడు ఫస్ట్. హిస్టరీ ఇట్స్ నాట్ ఈజీ. ఎక్కడ కూడా ఒక లాజికల్ కన్సిస్టెన్సీ కానీ, ఒక స్టోరీ కన్సిస్టెన్సీ కానీ, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కానీ, ఎలాంటి కన్సిస్టెన్సీ కూడా లేకపోవడం వల్ల చాలా దెబ్బతినింది సినిమా. ఇంతనే లాజిక్ లేకుండా తీయాలి అంటే దీన్ని నిజంగా ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా తీయాల్సి ఉండే. అప్పుడు మేము ఇవన్నీ పట్టించుకోం. కానీ ఇది ఎలా తీశారు, ఒక డ్రామా మూవీలా తీశారు. ప్రాబ్లమ్స్ అయిపోతాయి. సో ఓవరాల్గా ఈ సినిమాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం. ఇంకా పైన నుంచి చూడాలంటే ప్యాచ్ వర్క్ పూర్తి సినిమాలో ప్యాచ్ వర్క్ అనిపిస్తుంది. ఒకలాంటి ఫ్లో అనేది అన్ఫార్చునేట్లీ అచీవ్ కాలేకపోయింది. దానివల్ల చాలా దెబ్బతినింది సినిమా. సో అదండి సర్కారు వారి పాట రివ్యూ. ఇప్పుడు గుణపాఠాల దగ్గరకు వస్తే, ఫస్ట్ అయితే ఒక గుణపాఠం నేను ముందే చెప్పేసిన. అది కాకుండా రెండో గుణపాఠం ఏంటంటే డెడికేటెడ్ లాయల్ థైగాపర్స్. మీరు గమనించే ఉంటారు ఈ సినిమా వైజాగ్లో తీశారు. వైజాగ్ గురించి బోగస్ ఎందుకు ఇంకా ఆ మాట అనలేదు అని ఇక్కడే మీకు తెలుస్తుంది. థైగ్యాప్ అనాలిసిస్ మీకు ఇంకెక్కడ దొరకదు. థైగాసిస్ మీరు ప్రకాష్ రాజ్ ఫోటో గురించి ఆలోచిస్తున్నారు కదా, నేను చెప్తా. జనరల్ గా మీరు ఏమనుకుంటారు, సెకండ్ హాఫ్ లో వైజాగ్ పరిస్థితి ఎట్లా అయిపోతుంది, ఎంత దారుణంగా అయిపోతుంది. జనాలందరూ బ్యాంకులు బయట, ఏటీఎంలు బయట ఇట్లా క్యూలు కట్టి ఉంటారు. బ్యాంకులు ఏమో మూతపడిపోతాయి, వాళ్ళ పైసలేమో వాళ్ళకి చేతికి దొరుకుతాయా లేదా అన్న ఘోరమైన సిచ్యువేషన్ లో ఉంటారు వైజాగ్ జనతా. దానికి మించి ఈ విలన్ గాడి గుండాలు వచ్చి వైజాగ్ లో ఉన్న ఫ్యామిలీలో ఒక మెంబర్ ని కిడ్నాప్ చేసిపోతున్నారు. ఏంటి, వచ్చే మండే మీరు పొద్దునే ఈఎంఐ కట్టాలి. మీరు ఈఎంఐ కడితే మీ ఫ్యామిలీ మెంబర్ మీకు వాపస్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తాయి, ఒక సొసైటీ దేనివల్ల బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ సొసైటీలో ఉండాల్సిన కల్చర్స్, ఆ సొసైటీలో ఉండాల్సిన ట్రెడిషన్స్, రిచువల్స్ ఎప్పుడైతే జనాలు బాగా కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయి పూజలు పురస్కారాలు, రిచువల్స్, ట్రెడిషన్స్ మర్చిపోతారో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అన్నమాట. ఎప్పుడు దాకైతే వైజాగ్ వాళ్ళు ఇంటింట గోడ మీద ప్రకాష్ రాజ్ ఫోటో పెట్టుకున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ రాలేదు. దే గాట్ టూ కంఫర్టబుల్, దే గాట్ టూ కాకీ. మస్తుంది, మా సిటీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మా సముద్రంలో ఏం పిక్చరైజేషన్ ఉండే, సెక్సీ ఉండే, ఇట్లా అనుకొని మర్చిపోయారు. అగరబత్తి వెలిగడం మర్చిపోయారు, దండేయడం మర్చిపోయారు, ప్రకాష్ రాజ్ లాగా నవ్వడం మర్చిపోయారు, చిరునవ్వు మర్చిపోయారు, దాని విలువ ఏంటో మర్చిపోయారు. అయిపోయింది. ఒకవైపు మీకు పైసలు రావట్లే, ఇంకోవైపు మీ ఫ్యామిలీలో ఒకరు కిడ్నాప్ అయిపోతున్నారు. ఎట్లా? ఇదే మీరు గుణపాఠం అనుకుంటారు, కానీ ఇది కాదు అసలైన గుణపాఠం. ఈ సినిమా ఫిల్మ్ మేకర్స్ చాలా డీప్ గా దాచిపెట్టారు. ఈస్టర్ ఎగ్ కంటే ఈస్టర్ ఎగ్గే దొరకదు. ఈస్టర్ ఎగ్ ఇంకో గుడ్డు పెడితే అది ఎంత దొరకకుండా పోతుంది, అట్లా పెట్టారు దీన్ని. సెకండ్ హాఫ్ లో ఈ బ్యాంక్ రన్ అంతా అయిన తర్వాత ఈ విలన్ బ్యాంక్ దగ్గరకు వచ్చి గన్ పట్టుకొని బెదిరించడానికి చూస్తే మాబ్ అటాక్, ఏసేండ్రా వీడిని అని చెప్పేసి అందరూ విలన్ గాడి మీదకి వస్తారు. ఆల్మోస్ట్ ఇంకో 2 seconds ఉంటే వాడు ప్రాణాలు పోయేవాడు. మహేష్ వస్తాడు ఎక్కడి నుంచో కార్ వేసుకొని, ఇమ్మీడియట్ గా ఇట్లా విలన్ ని కార్ లో కూర్చోబెట్టేసి సంహవ్ ఆ మాబ్ అటాక్ అంతా తప్పించుకొని సిటీ అవతల వెళ్ళిపోతాడు. ఇది ఒక ఎన్ఆర్ఐ చేయగలిగిన పని, ఇంకెవరు వల్ల కాదు. సో ఆ సిటీ అవతల పోతుంటే విలన్ కి ఊపిరాడాక ఇట్లా దగ్గుతుంటాడు. మహేష్ గమనిస్తాడు, ఐ అండర్స్టాండ్, పొల్యూషన్ చాలా పెరిగిపోయింది కదా ఇక్కడ అని చెప్పి మహేష్ లోపల అనుకుంటాడు అనమాట.
ఆయన ఈ ఊరు చాలా కొత్తగా ఉంది ఈ మధ్య అనుకుంటాడు. ఇవన్నీ బయట చెప్పుకోడు, కానీ నాకు తెలుసు, ఎందుకంటే నేను ప్రొఫెషనల్ క్రిటిక్ని. సో దగ్గరున్న చాయ్ కొట్టు దగ్గర ఆపి ఒక మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని విలన్కి తాగిపిస్తాడు అనమాట. తాగిపిచ్చి చెప్తుంటా, ఇట్లా నేను వేసేసేది ఉంటే ఎంతసేపు పనది, నేను ఫ్లైట్ దిగగానే నేను వేసేస్తుండే. ఎన్ఆర్ఐలో నాకు వచ్చిన పవర్ అది. అయినా నేను వచ్చి నీతో డీసెంట్ గా మాట్లాడినా, నువ్వు భావ ఇవ్వలే నాకు. తర్వాత ఇక్కడ వీడిని కొట్టినా వాడిని కొట్టినా నువ్వు నాకు భావ ఇవ్వలే. ఢిల్లీ తీసుకోపోయినా నువ్వు నాకు భావ ఇవ్వలే. పళ్ళు తీసుకురమ్మన్నా నువ్వు నాకు భావ ఇవ్వలే. ఎంత చేసినా నువ్వు నాకు భావ ఇవ్వట్లేడా. ఫైనల్ గా ఇక్కడ తీసుకొచ్చావు. ఒక మాబ్ వచ్చి నీ ప్రాణాల మీదకి వస్తే అప్పుడు నేను కాపాడుకొని వచ్చాను. ఎందుకంటే నువ్వు సావాలని కాదు నాకు కావాల్సింది, నువ్వు ఒక మంచోడు అవ్వాలి. నువ్వు పోయి ఆ 10,000 కోట్లు తిరిగి ఇవ్వాలి. ఈ భాషనంతా ఇస్తుంటే ఈ భాషను కూడా ఎవరు ఇవ్వగలుగుతారు? మనం రెసిడెంట్ ఇండియన్స్, మనం మన లోకల్ ఇండస్ట్రియలిస్ట్ ఇట్లా మాట్లాడగలుగుతామా? సీనే లేదు, ఓన్లీ ఎన్ఆర్ఐస్. సో ఈ భాషను ఇస్తుంటే కెమెరా మెల్లగా ప్యాన్ అవుతుంటది ఇట్లా విలన్ మీద. ఆ విలన్ కి జ్ఞానోదయం వస్తుంది. ఆ విలన్ ఒక గుణపాఠం నేర్చుకుంటున్నాడు అని చూపించడానికి కెమెరా ఇట్లా మెల్లగా క్లోజింగ్ అయ్యి లేకపోతే ఇట్లా ప్యాన్ అవుతూ ఇట్లా పోతుంటే విలన్ వెనకాల మీరు గమనించారో లేదు, మీలో ఎవరైనా గమనిస్తే మీకు 10 పాయింట్స్. విలన్ వెనకాల 2 పోస్టర్లు ఉంటాయి, సినిమా పోస్టర్లు. ఒక బస్ స్టాప్ ఉంటుంది, ఆ బస్ స్టాప్ గోడకి 2 సినిమా పోస్టర్లు ఉంటాయి. అందులో ఒక సినిమా పోస్టర్ డీజేటీలు, అది మీరు సైడ్ చేయండి. కానీ పక్కనున్న పోస్టర్ ఏంటి? మహాసముద్రం. మహాసముద్రం పోస్టర్లో ఎందుకంత సిగ్నిఫికెన్స్ ఉంది ఈ సినిమాకి? విలన్ కి జ్ఞానోదయం కలిగే టైంలో విలన్ వెనకాల మహాసముద్రం పోస్టర్ కనిపిస్తుంది మీకు. మహాసముద్రం కూడా ఒక వైజాగ్ లో తీసిన సినిమా. మహాసముద్రంలో గోడ మీద ఎవరున్నారు? ప్రకాష్ రాజ్. చూసారా? ఇలాంటి అనాలిసిస్ మీకు ఇక్కడ దొరుకుతుందా? అందుకనే చెప్తూ ఉంటాం, పంచండి అని. సో అదండి, గుణపాఠం కూడా అయిపోయింది, రివ్యూ అయిపోయింది. సర్కారు వారి పాట ఎందుకు తీశారు అంటే ఏమో, ఇంత మాట్లాడిన తర్వాత కూడా నాకు వాషింగ్ పౌడర్ నిర్మా డౌట్ అయితే పోవట్లేదు. ఐఎమ్ సారీ. రేటింగ్ దగ్గరకు వచ్చి ఒక డ్రామా జానర్లో ఈ సినిమాకి రేటింగ్ నా దృష్టిలో 4.5. 4 దాకా ఎందుకు పోయిందని మీరు ఆలోచిస్తారు. ఎంటర్టైన్మెంట్ వాల్యూకి సాంగ్స్, పిక్చరైజేషన్, సాంగ్స్లో ఉన్న కొరియోగ్రఫీ లేదా సాంగ్స్లో ఉన్న బేసిక్ లుక్ అదంతా కొంచెం డీసెంట్గానే ఉండే. మీరు రియలిస్టిక్గా మాట్లాడాలి, అన్ని ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఎవరైనా ఈ హీరో సూపర్ ఫ్యాన్స్ ఉంటే అట్లీస్ట్ ఆ కొన్ని సాంగ్స్ అయినా ఎంజాయ్ చేస్తారేమో. ఫస్ట్ సాంగ్ అయితే బక్వాస్ ఉండే, కానీ మిగతావి ఓకే, ఒక ఎంటర్టైనర్. అంటే ఆ పాటలకి అర్థం లేకపోయినా, ఆ పాటలు అనవసరంగా ఉన్నా, ఆ పాటలు కంపోజ్ చేయమని, కొరియోగ్రాఫ్ చేయమని, సెట్ డిజైన్ చేయమని ఆ పనంతా వేరే వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళు దాంట్లో ఎంత పని చేస్తారో దాన్ని కూడా మనం అకౌంట్ చేసుకోవాలి కదా, దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. సో ఆ సాంగ్స్ దాంట్లో చేసినందువల్ల 3 పాయింట్లు ఇస్తాను నేను. ఆ ఈస్టర్ ఎగ్ పెట్టిన గుడ్డు ఉన్నంత సీక్రెట్ అది ప్రకాష్ రాజ్ ఆ మహాసముద్రం పోస్టర్ సీన్ ఉంది చూడండి, నేను చెప్పింది గుణపాఠంలో, దానికోసం 1.5 మార్క్ ఇస్తాను. 4.5 సర్కారు వారి పాట. దీంతో ఈ రివ్యూ సమాప్తం. మీకేమనిపించింది ఈ సినిమా చూస్తే మాకు రాసి చెప్పండి. మళ్ళీ చెప్తాను నేను, ట్విట్టర్లో @thigap, ఇన్స్టాగ్రామ్లో @_thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇంకా మిగిలింది ఏంటంటే మనం ప్రతిసారి చెప్పుకున్న విషయమే, అదేంటంటే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. సబ్స్క్రైబ్ అండ్ షేర్. If you share and subscribe Thigap podcast, how it will be?